టీడీపీ పార్టీ ఎట్లా పోలీసుల్ని టీడీపీ పార్టీ పోలీసుని ఎట్లా వాడుకుంటుందంటే వాళ్ళ ఇంటి కుక్కల్లాగా. నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నా. 2014 టీడీపీ వచ్చినప్పుడు మా ఊరు మా ఇంటికల్లోని క్యాస్ట్ అని చెప్పుకుంటారు, బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎవరు పుట్టినారు. మిన్నా వెంకట సుబ్బయ్య అని కొడుకు మిన్నా ప్రసాద్ అని మా ఊరు ఎగువీధి మిట్టిది. వాళ్ళు మిట్టిది అంత బళ్ళోళ్ళు ఉంటారు. మాది ఎగువీధి. వాళ్ళ మదరు అంటే నాకు ఎంసీఏ క్లాస్మేట్ చెన్నైలో రూమ్లో ఉన్నాడు. నేను హైదరాబాద్లో ఉంటే ఫ్రెండ్స్ ఎవరు లేకుండా నేను ఒక్కడనే ఉన్నా. బికాజ్ ఆఫ్ అంతా డబ్బులు కొట్టేస్తే సరే ఎందుకులే ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నీ. వాడు సడన్గా వచ్చినాడు. ఎట్లా వచ్చినాడంటే యాక్సెంచర్లో జాయిన్ అయినా, గెస్ట్ హౌస్ 14 days ఇచ్చారు. సో నేను ఈ రూమ్లో ఉండి 1 month ఉండి నేను వెకేట్ చేస్తాను అన్నాడు. అరే ఎందుకులే ఇప్పుడు వీళ్ళంటే ఆ క్యాస్ట్ ఇంకా డేంజర్, తిన్నట్టు వాసాలు లెక్క పెడతారని అందరికీ తెలుసు. సరే ఈ అమ్మాయి నా కొడుకు సరే. అంతకు ముందే వాడి పెళ్ళయింది. వాళ్ళ మదరు ఒక్కటే ఉంది. వాళ్ళ నాయన జాండీస్ వచ్చినాయి, పచ్చకామెలో రోగం అంతా వచ్చింది పచ్చకామెలోని. వాడికి ట్రీట్మెంట్ తెచ్చుకోకుండా చచ్చిపోయినాడు. సరే వాళ్ళ అమ్మ అసలు నువ్వు ఒక్కటే మీ అమ్మ ఒకటే ఉంది కదా ఊళ్ళో, నువ్వు వెళ్ళి మీ మదర్ని కూడా బెంగళూరులో నువ్వు కాపురం పెట్టినావు కదా వైఫ్, నువ్వు కూడా మీ అమ్మను కూడా తీసుకురావచ్చు. మా అమ్మకి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు, నీకు తెలుసు కదా. నాకేం తెలుస్తుంది వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని. నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఎట్లా రక్తం కక్కుని చచ్చిపోయింది. అంటే అబద్ధాలు చెప్తే మోసాలు చెప్తే ఈడు వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాత ఆడికి డౌట్, బిట్టీలో చచ్చిపోతే ఎగిది రోజులకి అటు తెలుస్తుంది. ఒక 1/2 kilometer ఉంటుంది అనుకో డిస్టెన్స్, కొంచెం తక్కువే ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది అంటాడు. నేను అసలు అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నా. దీనికి డౌట్ వచ్చి ఆడెవడు చదలవాడారా ఆడు ఎమ్మెల్యే అప్పుడు వెంకటరమణ, ఎమ్మెల్యే వెంకటరమణ 2014లో ఆడు చెప్పినాడని పోలీసులు వచ్చేసి పోలీస్ స్టేషన్ ఇచ్చింది కాళహస్తి. అసలు ఏమైనా సంబంధం ఉందా? పొరపాటున ఆ రోజు నైట్గా అటే అన్న పోయి ఉంటే ఎవడైనా, నేను ఇప్పటికే వెళ్ళి ఆ ఏరియా కూడా వెళ్ళి వాళ్ళ మొహాలు చూస్తేనే దరిద్రం. 6 సంవత్సరాలు అయింది. అట్లా వాడుకున్నారు పోలీసులు. వాళ్ళు బతుకులేదు, కొజ్జాలు బతికే పోలీసులు టీడీపీ వస్తే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2019లో కూడా ఈ నా కొడుకులు మళ్ళీ వస్తారు. 2019లో కూడా ఎందుకు ఎట్లా పోలీసులు తిట్టిన పాలాభిషేకం చేస్తే మీ పోలీసులే ఇట్లా బయాస్గా ఉంటే జనంకి ఏముంటుంది? అసలే రౌడీ చదువులేని వాళ్ళు. సో ఇట్స్ నాట్ ఎంకరేజబుల్. ఇట్స్ నాట్ ఎంకరేజబుల్ కాదు. షుడ్ నాట్ డూ. ఇట్స్ వైలేషన్ ఆఫ్ లా. ఎవడు బతుకు ఎవడలో చేస్తాడు వైలేషన్ ఆఫ్ లా. ఎవడైనా కావచ్చు, బియ్యం గడవ కావచ్చు, లేకపోతే ఎవడైనా సుప్రీంకోర్టు సిజే కూడా కావచ్చు. షుడ్ నాట్ వైలేట్ ద లా. నీకు హక్కు లేదు. 2019లో కూడా మళ్ళా ఏం వాడు డిఎస్పీ గాడు పోలీసులు నిలుస్తావా? ఎంత మరిగిపోతుంటే లంచం తీసుకోకుండా చెయ్యి. లంచం తీసుకుంటారు, అడుగుతారు, తిడతారు, తంతారు, కొడతారు, చంపేస్తారు. మొత్తం వైలేట్ చేసిన వాళ్ళని ఫ్రీడమ్ ఫైట్లోనో న్యాయం కోసం ఎంతమంది చంపలేదు. నక్సలైట్లు చంపలా పోలీసులు. కొత్త ఉంది అట్లా వాడుకుంటారు. సో టీడీపీ పార్టీ వస్తే టీడీపీ పార్టీ యొక్క కుక్కలో పోలీసులు, అట్లాంటి వాళ్ళు పోలీసులు అసలు వ్యవస్థకు పనికిరారు, కొజ్జాల్లాగా.